వాతావరణ మార్పుల కారణంగా జ్వరాలు అధికంగా వస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య, హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ తెలిపారు. డ్రై డే కార్యక్రమాన్ని రామకృష్ణాపురం గ్రామాలందు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి లార్వా సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరమని నిర్లక్ష్యం చేయొద్దని, ఆలస్యం చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉందని వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని వినియోగించుకోవాలని గ్రామస్తులను కోరారు. పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్రమత్తతో వైరల్ జ్వరాలను అదుపు చేయొచ్చన్నారు. నీళ్ల ట్యాంకులను 15 రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలందు ఖాళీ సీసాలు, కొబ్బరి చిప్పలు, రుబ్బురోలు 5 రోజులకు మించి నీళ్లు నిలవ ఉంటే దోమల ఉత్పత్తి, వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని సూచించారు. కాచి వడబోసిన నీళ్లు మాత్రమే తాగాలని తెలిపారు. వ్యాధులపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆరోగ్య సూత్రాలను పాటించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లీలా, ఆశా కార్యకర్తలు చాముండేశ్వరి, దేవి, తులసి, గ్రామస్తులు పాల్గొన్నారు. కృష్ణాపురం విలేజ్ నందు డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ గారు వెంకటయ్య గారు, మేము వైద్య సిబ్బంది, తర్వాత హెల్త్ అసిస్టెంట్ గిరి గారు అందరూ వచ్చి డ్రై డే ఫ్రైడే ప్రతి ఇంటిలోనూ లార్వా ఏమన్నా ఉందా లేదా స్టాగ్నెంట్ వాటర్ ఏమన్నా ఉందా చూస్తున్నాం. ఉంటే అప్పటికప్పుడే వాటిని క్లియర్ చేస్తున్నాం. అదేవిధంగా వాటర్ ట్యాంక్, నీటి సరఫరా చేసే ట్యాంక్ని క్లీన్ చేస్తారా లేదా అని గమనించాము. వాళ్ళు 5వ తేదీ నెల 5వ తేదీలో చేశారు. తర్వాత బోర్ వాటర్ సోర్సెస్ సంబంధించి ఏమైనా నీట్గా ఉన్నాయా, పైప్ లైన్ లీకేజెస్ ఏమైనా ఉన్నాయా అవి కూడా చూసాము. తర్వాత మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూకి సంబంధించిన లక్షణాల గురించి ప్రజలకి విశదీకరించినాము. వాటి లక్షణాలు, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రత, ఇంటి చుట్టూ ఏమైనా వేస్ట్ మెటీరియల్స్ అంటే టైర్లు కానీ, డ్రమ్ములు కానీ, లేకపోతే సామాన్లు కానీ నల్లగా ఉంటే వాటిల్లో వర్షపు నీరు పడి అవి నిలవడం వల్ల మన లార్వా పెరుగుతుంది, దోమల లార్వా పెరుగుతుందని అవి